తిరుమల లడ్డు చరిత్ర. తిరుపతి అనగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది హిందువుల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. రెండవది శ్రీవారి లడ్డు. వెంకన్నకు అత్యంత ఇష్టమైనది. భక్తులు పరమ పవిత్రంగా భావించేది తిరుపతి లడ్డు. ఎవరైనా తిరుపతి వెళ్ళాము అని చెబితే చాలు ముందు అడిగేది లడ్డునే. ఆ లడ్డు తిన్నవారు తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నంత అనుభూతిని పొందుతారు. ఇప్పుడు ఈ లడ్డు వివాదం దేశం మొత్తం హాట్ టాపిక్ అయింది. తిరుమల లడ్డు కల్తీ ఒక్కసారిగా భక్తులను షాక్ గురి చేసింది. అసలు శ్రీవారి లడ్డు ప్రసాదం ఎప్పుడు నుంచి తయారు చేస్తున్నారు? వెంకన్నకు అత్యంత ఇష్టమైన నైవేద్యంగా ఈ లడ్డునే ఎందుకు సమర్పిస్తారు? అప్పట్లో ఈ లడ్డూను ఎలా తయారు చేసేవారు? ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారు? ఇలా తిరుపతి లడ్డు గురించి ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడు కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడని, కష్టాలని తొలగించే దివ్య పురుషుడని భక్తుల విశ్వాసం. అందుకే నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక వెంకన్న దర్శనం తర్వాత భక్తులెంతగానో ఇష్టపడేది శ్రీవారి లడ్డు ప్రసాదం. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత లడ్డును తీసుకుపోకుండా అయితే ఇంటికి వెళ్లరు. ఆ శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డు కూడా అంతే ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంది. ఇక్కడ లడ్డూలని తీసుకెళ్లిన భక్తులు ఇంటిలో భక్తి శ్రద్ధలతో పూజించి బంధువులకి ఆత్మీయులకి పంచిపెడతారు. ఇంతటి పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదం మొదలుపెట్టి ఎన్నో ఏళ్లయిందట. స్వామివారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉందట. సుప్రభాత సమయంలో స్వామివారికి వెన్నతో మొదలుపెట్టి లడ్డు, వడ, పొంగలి, దద్దోజనం, పులిహోర, వడపప్పు ఇలా రకరకాల నైవేద్యాలని నివేదిస్తారు. అయితే తిరుమల శ్రీవారికి ప్రాచీన కాలంలో నుంచి అనేక ప్రసాదాలను నివేదిస్తున్నప్పటికీ పల్లవుల కాలం నుంచి కలియుగ దైవం ఆలయంలో ప్రసాదాలు వితరణ మొదలైనట్లు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. విజయనగర సామ్రాజ్యంలోని రెండవ దేవరాయల కాలం నుంచి ప్రసాదాల సంఖ్య మరింత ఎక్కువ పెంచినట్లు ఆధారాలున్నాయి. ఈ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేసినట్లు ప్రచారంలో ఉంది. రెండవ దేవరాయల కాలంలోనే స్వామివారికి నివేదించాల్సిన ప్రసాదాలు, వాటిని శ్రీవారికి సమర్పించాల్సిన సమయాన్ని ఖరారు చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. క్రీస్తుశకం 1455లో సుఖీయం, 1455లో అప్పం, 1460లో వడ, 1468లో అత్తిరసం, 1547లో మనోహర పడిలను ప్రవేశపెట్టినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. వీటిలో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. అయితే అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 1803 నుంచి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం స్టార్ట్ చేసింది. అప్పట్నుంచి లడ్డూకి ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించడం మొదలుపెట్టారు. ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరికి 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడిందట. 12వ శతాబ్దం నాటి మానసోల్లాస గ్రంథంలో తిరుమల లడ్డూ ప్రస్తావన ఉంది. తిరుమలలో 1942 నుంచి భక్తులకి లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నారని, స్టార్టింగ్లో బూందీగా వచ్చే ఈ ప్రసాదం తర్వాత లడ్డూగా తయారు చేసి ఇచ్చేవారని తెలుస్తోంది. శ్రీవారి భక్తులెంతో ప్రీతిపాత్రంగా భావించే లడ్డూ ప్రసాదం దాదాపు 309 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిందని తెలుస్తోంది. 1715 ఆగస్టు 2న శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేసినట్టు చెబుతూ ఉంటే, క్రీస్తుశకం 1803లో బూందీగా పరిచయమై తర్వాత 1940 నాటికి లడ్డూ ప్రసాదంగా స్థిరపడినట్టు తెలుస్తోంది. 1940వ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డూ వయసు 84 సంవత్సరాలవుతుందని చెప్తున్నారు కొందరు. ఇక లడ్డూ తయారీకి వినియోగించే సరుకులు మోతాదును దిక్టం అంటారు. దీనిని తొలిసారిగా 1950లో ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు. పెరుగుతున్న భక్తులకి అనుగుణంగా దిక్టాన్ని పెంచుతూ వచ్చారు. 2001లో సవరించిన దిక్టాన్ని ప్రస్తుతం అనుసరిస్తున్నారు. దీని ప్రకారం 5100 లడ్డూల తయారీకి 165 కిలోల ఆవు నెయ్యి, 80 కిలోల శనగపిండి, 400 కిలోల చక్కెర, 30 కిలోల జీడిపప్పు, 16 కిలోల ఎండు ద్రాక్ష, 8 కిలోల కలకండ, 4 కిలోల యాలకులు వినియోగిస్తారు. తొలి రోజుల్లో లడ్డూ పరిణామం కళ్యాణోత్సవం లడ్డూ అంత ఉండేది. మొదట్లో లడ్డూ ప్రసాదంను 8 నాణాలకి ఇచ్చేవారని, అటు తర్వాత ₹2, ₹5, ₹10, ₹15, ₹25 నుండి ప్రస్తుతం ₹50కి టీటీడీ విక్రయిస్తోంది. దిట్టాన్ని టీటీడీ సక్రమంగా అమలు చేస్తూ శాస్త్రీయ పద్ధతుల్ని అమలు చేయటం వల్లే లడ్డూ రుచి ఏమాత్రం తగ్గడం లేదు. తిరుమలేశుని లడ్డు ఇతర ప్రసాదాల తయారీకి అవసరమైన 16,000 మెట్రిక్ టన్నుల ముడి పదార్థాల కొనుగోలు కోసం
టీటీడీ ఏటా 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోంది. ఇందులో శ్రీవారి లడ్డు ప్రసాదానిదే సింహభాగం. పెరిగిన ధరలు, నాణ్యత ప్రమాణాలు పాటించాల్సి ఉండడంతో లడ్డు ఆదాయం కంటే ఖర్చులు అదే స్థాయిలో ఉంటున్నాయి. ఈ లడ్డు ప్రసాదాల విక్రయాల ద్వారా ప్రతి ఏటా టీటీడీ కోట్ల రూపాయల ఆదాయంగా పొందుతూ వస్తోంది. ఇక శ్రీవారి లడ్డు ప్రసాదంగా లడ్డుగా ఇవ్వడం 1715 ఆగస్టు 2న మొదలుపెట్టారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఎవరూ ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని మాత్రం చెప్పలేకపోతున్నారు. 2010 వరకు దాదాపు రోజుకి లక్షల లడ్డూల్ని టీటీడీ తయారు చేసేది. ఇక ప్రత్యేక పర్వదినాల్లో భక్తులకి అవసరమయ్యే అధిక లడ్డూలని టీటీడీ తయారు చేసి అందుబాటులో ఉంచేది. ప్రతినిత్యం లడ్డూ తయారీకి వందల మంది పోటులు కార్మికులు శ్రమించేవారు. భక్తుల రద్దీ క్రమేపీ పెరుగుతూ ఉండడంతో అందుకు అనుగుణంగా పోటును అత్యాధునిక వసతులు కల్పిస్తూ తయారీ సంఖ్యను టీటీడీ పెంచుతూ వస్తోంది. బ్రహ్మోత్సవాలు, వేసవి సెలవులు, తిరుమల నెలల్లో వచ్చే అనూహ్య భక్తుల రద్దీ కొరకి అధిక సంఖ్యలో లడ్డూల్ని తయారు చేస్తోంది టీటీడీ. సుమారు 500 మందికి పైగా లడ్డు ప్రసాదం తయారీలో నిమగ్నమై ఉంటారు. తిరుమల లడ్డు ప్రసాదం తయారీ కోసం ఉపయోగించే కిచెన్ను ఆధునిక హంగులు ఏర్పాటు చేశారు. బూందీ క్రేట్స్తో పాటు లడ్డూల్ని మోసుకెళ్లేందుకు ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక పవిత్రమైన లడ్డూకి పేటెంట్ ట్రేడ్ మార్క్ కూడా ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం నుండి 2014లో రిజిస్ట్రేషన్ అవుతూ జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ కూడా లభించింది. ఇక తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం దుమారం రేపుతోంది. లడ్డు కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపాయి. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డు కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబొరేటరీ నిర్ధారించింది. జూలై 8, 2024న లడ్డును టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపించగా ఎన్డీడీబీ ల్యాబ్ జూలై 17 నివేదిక ఇచ్చింది. గుజరాత్లోని ఆనంద్లో ఉన్న ఈ ల్యాబొరేటరీకి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన రిపోర్టుల్లోని మరింత సంచలనంగా మారాయి. ఈ ల్యాబ్ పంపించిన టెస్ట్ రిపోర్టులో నెయ్యి కల్తీ అయినట్టు తేలింది. ఏ పదార్థాలు కలిపి కల్తీ చేసేందుకు ఆస్కారం ఉందో తెలిపారు. ఈ జాబితాలో జంతువుల కొవ్వు, చేప నూనె, జంతువుల మాంసంతో తయారు చేసిన కల్తీ నూనె కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్ ర్యాప్ సీడ్స్, లిన్సీడ్, గోధుమ జెన్, మొక్కజొన్న జెమ్, పత్తి గింజలు, ఫిష్ ఆయిల్, కొబ్బరి, పామ్ కెర్నాల్ ఫ్యాట్, పామ్ ఆయిల్, బీఫ్ టాలో, లాట్ వంటి పదార్థాలతో నెయ్యిని, నూనెల్ని కల్తీ చేసేందుకు ఆస్కారం ఉందని ఎన్డీడీబీ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ జాబితాలో ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, లార్డ్ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. బీఫ్ టాలో అనేది గొడ్డు మాంసం నుంచి తయారు చేసే పదార్థం కాగా, లార్డ్ అనేది పందులు, ఇతర జంతువుల కొవ్వు నుంచి తయారు చేసే పదార్థం. తిరుమలలో ఉపయోగించిన నెయ్యిలో ఈ పదార్థాలు కూడా కలిసాయా అనేది ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. ఈ పదార్థాలని కలిపి నెయ్యిని కల్తీ చేసేందుకు ఆస్కారం ఉందని మాత్రమే ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉంది. కానీ ఖచ్చితంగా అవే కలిపారని మాత్రం ఈ రిపోర్ట్ ఆధారంగా చెప్పలేం. అలాగని జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేయలేదని కొట్టిపారేయలేం. ఇప్పుడు ఇదే భక్తుల్ని, కోట్లాది మంది హిందువుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే అసలు తిరుమల లడ్డు తయారీ ఎలా జరుగుతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, 2021వ సంవత్సరంలో నుంచి ఇప్పటిదాకా అసలేం జరిగింది, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల లడ్డు తయారీలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. తిరుమల లడ్డూకి ప్రతిరోజు 300 నుంచి 500 లీటర్ల నెయ్యిని వినియోగిస్తోంది టీటీడీ. టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది. ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుతూ ఉంటుంది. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా తిరుమలలోనే ఉంది. ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి, అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడడం అనే టాపిక్ భక్తుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. 2021 మార్చి వరకు టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది. 2021 మార్చిలో జరిగిన టెండర్లలో L3గా నిలిచింది. అయినా కూడా L1, L2 అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరమైన నెయ్యిలో కేవలం 20% సప్లై చేసింది. ఆ తర్వాత నుంచి మాత్రం టెండర్ ప్రక్రియల్లోనే పాల్గొనలేదు. యూపీకి చెందిన ప్రీమియర్ L1గా, L2గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కేజీ నెయ్యి 424 రూపాయలకి ప్రకారం టీటీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ధరకి తమకి గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. టీటీడీకి నాణ్యమైన నెయ్యిని తక్కువ ధరకి సరఫరా చేయలేమని ఫెడరేషన్ తేల్చి చెప్పింది. ఇక లడ్డు వివాదం తీవ్రమవుతున్న వేళ కారకులను చంద్రబాబు సూటిగా హెచ్చరించారు.
జగన్ అధికారంలో ఉండగానే తిరుపతి లడ్డూల తయారీకి వాడకూడని పదార్థాలు వాడారని అన్నారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారిని వదిలిపెట్టే సమస్య లేదని, ఎంతటి వారిపైనైనా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారు. శ్రీవారి ప్రసాదంలో నాణ్యత లేని పదార్థాలు వాడారు. అన్నప్రసాద వితరణలోనూ నాసిరకం ముడిసరుకులు వాడారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడారు. కకృతికి కూడా హద్దులు లేకుండా ప్రవర్తించారు. ఆధారాలు దొరికిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని చంద్రబాబు పేర్కొన్నారు. మరికొందరు టీడీపీ నేతలు మాట్లాడుతూ నాణ్యమైన నెయ్యికి 1000 రూపాయలకు పైగా ఖర్చవుతుందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 320 రూపాయలకి నెయ్యి టెండర్లను పిలిచిందని అన్నారు. నలుగురికి నెయ్యి టెండర్ కాంట్రాక్ట్ ఇచ్చారని, నాణ్యమైన నెయ్యి 320 రూపాయలకి ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. లంచాల కోసం 15,000 కిలోల నెయ్యి టెండర్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ పవిత్రమైన లడ్డు విషయంలో నిజంగా జంతువులకు వాడారా లేదా తేల్చాల్సి ఉంది. ఎందుకంటే ఎందరో లక్షలాది మంది భక్తులు ఇంతటి విశిష్టత కలిగిన లడ్డూను కొనుగోలు చేస్తూ ఉంటారు. మరి ఈ లడ్డూపై ఉన్న అపోహలు ఎప్పుడు తొలగిపోతాయో చూడాలి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.